హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ మ్యాట్ ట్యుటోరియల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ అండి. చాలామంది నా వీడియోకి మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ కామెంట్ ఐ గాట్, నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను. నా వల్లే ఒకరు వెళ్ళి వెబ్ ఆప్షన్స్ నా వీడియో వల్ల వెబ్ ఆప్షన్స్ వచ్చినాయని తెలిసి నెట్ సెంటర్కి వెళ్ళి పెట్టుకున్నారంట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కామెంట్ అండి. సో ఈరోజు వీడియోలో ఆల్ సొసైటీస్ అప్డేట్ చూద్దాము. నా కామెంట్లో కొన్ని క్వశ్చన్స్ వస్తున్నవి రిపీటెడ్గా, దాని మీద ఆన్సర్స్ అయితే చూద్దాము. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. సో వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఆల్ సొసైటీస్ యొక్క అప్డేట్ అయితే ఈరోజు చూద్దామండి. లెట్ స్టార్ట్ విత్ మైనారిటీలో నిన్న జేఎల్స్కి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు టీజీటీస్కి వెబ్ ఆప్షన్స్ యాజ్ పర్ షెడ్యూల్, కానీ ఇంకా అయితే వాళ్ళకి మెసేజ్ లింక్ ఏం రాలేదు. సో ఒకసారి నిన్నటితో కంపేర్ చేస్తే మనము నిన్న 1:30కి స్టార్ట్ అయినవి కాబట్టి ఈరోజు కూడా హోప్ఫుల్లీ 1:30కి స్టార్ట్ కావచ్చు. సో ఒకవేళ మెసేజ్ రాకుండా టెన్షన్ ఏం పడకండి. మనకు జనరల్ వెబ్సైట్ అనేది ఉంటుంది, దాంట్లోకి వెళ్ళినాక మనకు అక్కడ స్క్రోల్ అవుతుందండి మెన్యూ బార్లో. దాంట్లో వెళ్ళి క్లిక్ చేస్తే మీ హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంప్లాయర్ ఐడి అవుతుంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అనేది పాస్వర్డ్ అవుతుంది. జనరల్గా DDMMYYYY. సో ఇలా కొడితే ఓపెన్ అవుతుంది. అలా కొట్టినా ఓపెన్ కాలేదంటే క్రాస్గా వెళ్ళండి, అంటే మంత్ డేట్ ఇయర్ అలా లాగిన్ అవ్వండి. ఒకవేళ కొంచెం లేట్ అయినా కానీ టెన్షన్ పడకండి, చాలా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నవి. ఇంకొకటి వెదర్ కూడా సపోర్ట్ చేయట్లేదు. ఒకవేళ నేను మళ్ళీ చెప్తున్నానండి, ఒకవేళ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకుండా మీకు ఏ ప్లేస్ పడితే ఆ ప్లేస్ ఇవ్వరు, మీకు ఒకసారి కాల్ చేస్తారు మీరు ఇంకా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేదని. సో ఆ క్లారిటీ ఆల్ సొసైటీస్ దగ్గర ఉంది. ఇది ఒక బెస్ట్ థింగ్ అండి. అంటే క్యాండిడేట్కి కాల్ చేసి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి అని మన దగ్గర నుంచి మన ఇష్యూ ఏంటో వాళ్ళు కనుక్కున్న తర్వాతే మనకు సీట్ అయితే ప్లేస్మెంట్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ట్రైబల్ వెల్ఫేర్ అండి. ట్రైబల్ వెల్ఫేర్లో టీజీటీస్కి వెబ్ ఆప్షన్స్ అయితే కొనసాగుతున్నవి. ఈరోజు కూడా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల మిడ్ నైట్ ఇచ్చారు, కానీ చాలామందికి ఓపెన్ కావలేదు. ఇప్పుడు ఓపెన్ అవుతున్నవి. ఈరోజు ఈవినింగ్ వరకే అది కంప్లీట్ అయిపోతుంది. కానీ ట్రైబల్ వెల్ఫేర్లో JL, DL అండ్ నెక్స్ట్ వచ్చేసి పీజీటీస్కి వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ అయినవి. అండ్ JLDL అయితే 4-5 డేస్ అవుతుంది కంప్లీట్ అయ్యి. వాళ్ళకి ప్లేస్మెంట్ ఇంకా అలాట్మెంట్ రాలేదు. అభ్యర్థులు కొంచెం ఆందోళన చెందుతున్నారు. అయితే ఇక్కడ ఒక రీజన్ ఏంటండి అంటే ట్రాన్స్ఫర్స్కి 28 ఇది లాస్ట్ డేట్. మన గవర్నమెంట్ ఇచ్చిన ప్రకారము హైకోర్టు 28 వరకు వాళ్ళ ట్రాన్స్ఫర్స్ కంప్లీట్ కావాలి. ఒకవేళ 28 కంప్లీట్ అయితే దాని తర్వాత ట్రాన్స్ఫర్స్ ఇవ్వడానికి లేదు. సో ఫస్ట్ దాని మీద వర్క్ చేస్తున్నారు. వాళ్ళ లిస్ట్ ఫైనలైజ్ అయిపోయిన తర్వాతనే న్యూ రిక్రూటీస్కి ఇద్దామనే ఒక ఆలోచనతో ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీ అనేది ఆగడం జరిగిందండి. బై మండే రావచ్చు అనే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉండింది. అది కూడా అఫీషియల్గా అయితే ఇక్కడ అఫీషియల్ ప్రెస్ నోట్ అయితే ఇవ్వలేదు, కానీ ఒక నడుస్తుంది ఏంటి అంటే బై మండే న్యూ రిక్రూటీస్కి ఇస్తారు, ఫస్ట్ సీనియర్స్కి కంప్లీట్ చేసి. నెక్స్ట్ వచ్చేసి బీసీ వెల్ఫేర్లో టీజీటీస్కి వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ అయినవి. రేపు కానీ ఎల్లుండి కానీ అయితే వాళ్ళకు కూడా ప్లేస్మెంట్స్ వచ్చేస్తాయి. రేపు సండే కాబట్టి ఏమైనా డిలే అయినా మండే మార్నింగ్ వరకు వచ్చేస్తాయి. మనం వెళ్ళి మండే ఇమీడియట్లీ వీ కెన్ రిపోర్ట్ టు అవర్ సొసైటీ. నెక్స్ట్ వచ్చేసి సోషల్ వెల్ఫేర్ అండి. సోషల్ వెల్ఫేర్లో ఓన్లీ DL పెండింగ్ ఉండిందండి. సో అది కూడా ఈరోజు రేపట్లో కంప్లీట్ అయిపోతుంది. సో చాలామంది నాకు కామెంట్ చేస్తున్నారు ఏంటంటే మేడం మీరు పీడీస్ అండ్ లైబ్రరియన్స్ గురించి మాట్లాడట్లేదు అంటే. సో కొన్ని సొసైటీస్ అండి ఫస్ట్ పీడీస్ అండ్ లైబ్రరియన్కి వెబ్ కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. కొన్ని సొసైటీస్ ఫస్ట్ ఇవి DL టు TGT కంప్లీట్ చేశాకే లైబ్రరియన్స్ అండ్ పీడీస్కి ఆపర్చునిటీ ఇద్దాము, అంటే సర్వర్ గ్లిచెస్ రాకుండా ఉండడానికి ఒక ప్రాపర్ ఆర్డర్లో వెళ్తున్నారండి. ట్రైబల్ వెల్ఫేర్లో అయితే TGTస్తో పాటు ఏమంటారు వీళ్ళకి కూడా వెబ్ ఆప్షన్స్ కల్పించడం జరిగింది లైబ్రరియన్స్ అండ్ పీడీస్కి. నెక్స్ట్ సోషల్ వెల్ఫేర్లో వన్స్ ఈ టీజీటీ అండ్ DL ఈ రెండు కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ ఇమీడియట్గా ఇచ్చేది లైబ్రరియన్స్కి అండ్ పీడీస్కి. మైనారిటీలో అయితే కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ కమింగ్ టు బీసీ వెల్ఫేర్ కూడా ఈ 1-2 డేస్లో ఇవ్వడానికి ప్లాన్ చేస్తుంది. సో వన్స్ ఇన్ఫర్మేషన్ రావగానే నేను వీడియో అప్లోడ్ చేస్తాను. యాజ్ వీ గెట్ ద ఇన్ఫర్మేషన్ దాని మీద కూడా ఒక వీడియో అయితే తప్పకుండా అప్లోడ్ చేస్తానండి. నెక్స్ట్ నాకు వచ్చిన క్వశ్చన్స్ అండి. ఫస్ట్ చాలామంది అడిగే క్వశ్చన్స్, మనకు హాలిడేస్ అనేవి యాజ్ పర్ స్కూల్స్ అండ్ జనరల్ స్కూల్స్ అండ్ కాలేజెస్కి ఉన్నట్టు ఉంటాయంటే ఎస్ అండి
ఉంటవి, సమ్మర్ వెకేషన్ ఉంటుందా అంటే ఎస్, అందరికి ఉన్నట్టే మనకు కూడా సమ్మర్ వెకేషన్ ఉంటుంది. ఒక చిన్నదండి, ఇక్కడ హాలిడేస్ అయితే ఉంటవి. సెకండ్ సాటర్డే అయితే నో హాలిడే అండి ఇన్ గురుకులం. హాలిడేస్ ఉంటవి కానీ మనకి ఇక్కడ హాలిడే అండ్ సండే డ్యూటీస్ అనేవి ఉంటవి. ఒకవేళ ఆ వీక్ మీకు హాలిడే డ్యూటీ ఉందంటే యూ మస్ట్ హ్యావ్ టు అటెండ్ టు హాలిడే డ్యూటీ. అది మనకి ఇంకా హాలిడే కానట్టే. సో ఆ మన డ్యూటీ లేనప్పుడు మాత్రం వీ కెన్ టేక్ హాలిడే అన్నట్టు. నెక్స్ట్ ఏంటి, హాలిడే డ్యూటీ టైమింగ్స్ ఏముంటవి అంటే మార్నింగ్ 9 to 2 ఒక బ్యాచ్, నెక్స్ట్ 2 to నైట్ 9 ఒక బ్యాచ్, మళ్ళీ నైట్ స్టే చేసే ఫ్యాకల్టీ వేరే వస్తారు. సో నైట్ స్టే చేసిన ఫ్యాకల్టీకి నెక్స్ట్ డే రిలీవింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఒకవేళ మనకు అది హాలిడే డ్యూటీ లేకపోతే మనకు హాలిడే ఉన్నట్టే. హాలిడే డ్యూటీస్ మాత్రం రొటేషన్ బేస్లో అక్కడ ఉన్న ఫ్యాకల్టీని బట్టి రావడం జరుగుతుంది. ఎలాగైతే జనరల్ డ్యూటీస్ వస్తాయో అలాగే. సో సమ్మర్ వెకేషన్ కూడా ఉంటుందండి జూనియర్ కాలేజెస్కి అయితే. యాజ్ పర్ షెడ్యూల్ అంటే March 31కి అయిపోతే ఏప్రిల్ అండ్ మే అనేది సమ్మర్ వెకేషన్. నెక్స్ట్ స్కూల్కి అయితే స్కూల్ లాస్ట్ వర్కింగ్ డే ఏదైతే దాని తర్వాత మనకు వెకేషనే, మళ్ళీ June 1కి రీఓపెన్. డిగ్రీ కాలేజెస్ మాత్రం అల్మనాక్ని ఫాలో, యూనివర్సిటీ అల్మనాక్ అండ్ గురుకులం రెండింటిని కోఆర్డినేట్ చేసుకుని వెకేషన్ చాలా తక్కువ ఉంటుంది డిగ్రీ కాలేజెస్కి. ఎందుకంటే మనకు సెమిస్టర్ సిస్టమ్ కాబట్టి మనకి ఏదైతే యూనివర్సిటీ 10 days 15 days ఇస్తుందో అవే హాలిడేస్ అవుతాయి. ఇక్కడ నేను COEs గురించి మాట్లాడాలనుకుంటున్నాను అండి. అంటే స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్సెస్లో మాత్రం వెకేషన్ 15 days ఇస్తారండి. ఎందుకంటే స్టూడెంట్స్ని IIT దానికి మనం ప్రిపేర్ చేయించాల్సి వస్తుంది ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి. కాబట్టి మనకు అక్కడ వెకేషన్ ఉండదు, ఓన్లీ 15 days ఇస్తారు. అది కూడా IIT ఎగ్జామ్ అయిపోయిన తర్వాత. కానీ మనకు అక్కడ ఎర్నింగ్ లీవ్స్ అనేవి ఉంటాయి. అక్కడ కూడా ఓన్లీ ఏమంటారు సబ్జెక్ట్ డీల్ చేసే వాళ్ళకే ఉంటుంది ఈ క్లాసెస్ అనేవి. రిమైనింగ్ లాంగ్వేజెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే వెకేషన్ యాజ్ ఇట్ ఈజ్ ఇవ్వడం జరుగుతుంది. మనం ఎక్స్ట్రా వర్క్ చేసినందుకు మనకి ELs అనేవి ఉంటవి. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మనం మిడిల్లో జాయిన్ అయినా మనకు ఫుల్ శాలరీ వస్తుందా అంటే నో అండి. మనం జాయిన్ అయిన డేట్ నుంచే మనకు శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈరోజు జాయిన్ అయ్యారనుకోండి, ఎవరైనా ఈరోజు 20 కదా డేట్, ఈ రోజు నుంచి ఫస్ట్ వరకు ఎన్ని డేస్ మన 10 days కదా, 10 days కంటే డైలీ ఎంత శాలరీ పడుతుంది, మన బేసిక్ పే అండ్ ఆల్ అలవెన్సెస్ కలిపి పర్ డేకి ఎంత పడుతుందో డివైడ్ చేసి ఈ 10 daysకి శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ శాలరీ కోసం SBI అకౌంటే ఉండాలండి, అదర్ అకౌంట్స్ కాదు. ఒకవేళ అకౌంట్ లేకున్నా అకౌంట్ అయితే తీయించుకోండి. నెక్స్ట్ వచ్చేసి లీవ్స్ ఎన్ని ఉంటాయి మనకు అంటే మనకు పర్ ఇయర్ 32 లీవ్స్ అయితే ఉండడం జరుగుతుందండి. ఇంక్లూడింగ్ స్పెషల్ CLs, OH అండ్ ఉమెన్ CL ఆల్ కలిపి వీ హ్యావ్ 32 లీవ్స్. అయితే ఇప్పుడు మనం జాయిన్ అవ్వగానే 32 లీవ్స్ ఇస్తారా? నో, 32 లీవ్స్ ఇవ్వరు మనకు. ఎందుకంటే హాఫ్ అకాడమిక్ ఇయర్ అయిపోయింది, మనకు January to December ఉంటుంది లీవ్స్ కౌంట్. సో ఆల్రెడీ మనం ఎండ్ ఆఫ్ జూలైలో ఉన్నాము. రిమైనింగ్ 5 monthsకి ప్రపోర్షనేట్ రేషియోలో ఎన్ని లీవ్స్ వస్తాయి అంటే ఇప్పుడు 32 కదా, పర్ మంత్కి ఎన్ని పడుతున్నవి, ఒక 3 అనుకోండి, 3 or 4 ఆ ప్రపోర్షనేట్లో ఈ 5 monthsకి క్యాలిక్యులేట్ చేసి లీవ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనకు వచ్చిన వెంటనే మనం వచ్చిన ప్లేసే జాయిన్ కావాలా లేదా ప్లేస్ మార్చుకోవడానికి ఏదైనా అవకాశం ఉందా అంటే ప్లేస్ మార్చుకోవడానికి అవకాశం అయితే లేదండి. వన్స్ మనం వెబ్ ఆప్షన్స్ పెట్టాక మనకి ఏ ప్లేస్ వస్తే ఆ ప్లేస్ అలాట్ ఆ ప్లేస్కి మనం వెళ్ళిపోవాల్సిందే. ఒకవేళ మనకి ఇష్టం లేకుండా ఉంటే జాయిన్ కాకుండా ఉండాలి. కానీ మనం వన్స్ జాయిన్ అయ్యి అక్కడ సర్టిఫికేట్స్ ఇచ్చాము, జాయినింగ్ లెటర్ రాసాము, జాయినింగ్ కంప్లైంట్స్ రిపోర్ట్ హెడ్ ఆఫీస్కి వెళ్ళిపోయినాక మనం బాండ్ కూడా అక్కడ ఇస్తాం లేదండి. మనం ఒక 2 days వెళ్ళి బంద్ చేసినా కానీ ఇంకా మనం జాబ్ చేయలేము అనుకునే సిచ్యువేషన్లో కూడా మనం ఆ 1 lakh rupees పే చేసి బయటికి రావాల్సిందే. ఇది మాత్రం క్లియర్ అండి. వన్స్ జాయిన్ అయినాము అంటే వీఆర్ ద ఎంప్లాయీస్ ఆఫ్ గురుకులం కింద కన్సిడర్ అవుతాము. నెక్స్ట్ అడిగినారండి ఇంక్రిమెంట్స్ అనేవి ఉంటావా అంటే ఎస్ అండి, ఇంక్రిమెంట్స్ కూడా ఉంటాయి యాజ్ అదర్ అంటే అదర్ డిపార్ట్మెంట్స్కి ఉన్నట్టు ఇంక్రిమెంట్స్ అండ్ PRC అనేవి కూడా మనకి అప్లికేబుల్ అవుతుంది. నెక్స్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే మనం నైట్ స్టే చేస్తే నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ రిలీవింగ్ ఉంటుందా అంటే ఎస్, నైట్ స్టే చేసిన వాళ్ళకు నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 2:30కి రిలీవింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి అంటే మనం ఇప్పుడు జాయిన్ అవ్వగానే మరి నెక్స్ట్ ప్రమోషన్స్ ప్రాసెస్ ఏంటి
అంటే ప్రమోషన్స్ అనేది ఫస్ట్ ప్రొబేషన్ అయితే డిక్లేర్ కావాలండి. మనకు ప్రొబేషన్ డిక్లేర్ అయిన తర్వాత వన్స్ సొసైటీ హ్యాస్ డిసైడెడ్ ఆ ప్రమోషన్స్ ఇవ్వాలి అంటే ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియాని చూస్తారు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ జేఎల్ నుంచి మీ డిఎల్కి ప్రమోషన్ వెళ్ళాలనుకుంటున్నారు, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో జేఎల్ నుంచి మీరు డిఎల్ ప్రమోషన్ వెళ్ళాలంటే మనకు కావాల్సిన మినిమం ఎలిజిబిలిటీ ఏంటి, సెట్ క్వాలిఫై ఉండాలి, సెట్ లేదా నెట్. సో సెట్ నెట్ క్వాలిఫై ఉన్న క్యాండిడేట్స్ లిస్ట్ని తీస్తారు, దే ఆర్ ఎలిజిబుల్. సో ఒకవేళ క్లాష్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు అక్కడ ఒకటే డిఎల్ పోస్ట్కి ఎలిజిబుల్ ఉన్నారు ప్రమోషన్ నుంచి, కానీ ఇక్కడ క్యాండిడేట్స్ ఇద్దరు ఉన్నప్పుడు మన సీనియారిటీని చూస్తారు. సో చాలామంది సీనియారిటీ అంటే ఏంటి అని అడుగుతున్నారు. అంటే మనం జాయిన్ అయ్యేది సీనియారిటీ కాదండి, మనం ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లేదా 1 డే డిఫరెన్స్తో జాయిన్ అయ్యేది సీనియారిటీ కాదు, అది స్టేషన్ సీనియారిటీ మాత్రమే. అవర్ సీనియారిటీ ఈజ్ అవర్ ర్యాంక్, అవర్ మార్క్స్, దాన్ని బట్టే మనకు ప్రమోషన్స్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ ఉంటవి. ఈ స్టేషన్ సీనియారిటీ అనేది స్టేషన్ వరకే యూజ్ అవుతుంది. అంటే మనం వైస్ ప్రిన్సిపల్ కానీ ఆ స్టేషన్లో అంటే ఆ ఇన్స్టిట్యూషన్ వరకే మనకు ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ మ్యాటర్ వచ్చినప్పుడు ప్యూర్గా మన ర్యాంకే మన సీనియారిటీ అవుతుంది. సో త్రూ ప్రాపర్ ఛానల్ అంటే వాళ్ళు డిసైడ్ అయ్యారు ప్రమోషన్స్ ఇవ్వాలి అన్నప్పుడు మాత్రమే మనం ప్రమోషన్స్కి ఎలిజిబుల్ అవుతాము. సో ట్రాన్స్ఫర్స్కి కూడా అంతే. లేకపోతే మనకు సివియర్ ప్రాబ్లమ్స్ ఉంటే మనం హెడ్ ఆఫీస్లో ఒక రిప్రజెంటేషన్ ఇస్తే దాని గురించి ఇంకా చెప్పలేము. కానీ ఒక వన్స్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యాకైతే వాళ్ళు మనల్ని మన ఆర్డర్ని బట్టి మన ఏమంటారు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మన క్వాలిఫికేషన్స్ని బట్టి లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో ఇదండి నేను ఈరోజు వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి, నేను తప్పకుండా దాని మీద వీడియో చేస్తాను.